ఓం శాంతి. వచ్చారు. ఒక పేజీ ఉంది ఇది. పావుగంటలో మనకి అయిపోతుంది. చదివేసుకుందాం. 25/1/69 అంటే ఆల్టర్నేషన్ డేస్‌లో వచ్చేవారు బాబా. ఆల్టర్నేట్ డేలో. రోజు తప్పించి రోజు వచ్చేవారు బాబా. సమర్పణకి ऊंची స్టేజ్ శ్వాస స్మృతి. సమర్పణ యొక్క ఉన్నత స్థితి శ్వాస స్మృతి ఉండడము. అవ్యక్త స్థితి में स्थित होकर अव्यक्त को व्यक्त में देखो. అవ్యక్త స్థితిలో ఉంటూ అవ్యక్త బాబాను వ్యక్తంలో చూడండి. ఎలా చూడాలి? అవ్యక్త స్థితిలో ఉంటూ అవ్యక్త బాబా ఇక్కడ వ్యక్తంలో వచ్చారని అనుభవంతో చూడండి. आज एक प्रश्न पूछते हैं सर्व समर्पण बने हो. ఈ రోజు బాబా ఒక ప్రశ్న అడుగుతున్నారు మనందరినీ. సర్వ సమర్పణ అయిపోయారా మీరు? సర్వ సమర్పణ హై హి. అయితే పిల్లలు చెప్తున్నారు సర్వ సమర్పణ అయ్యే ఉన్నాము అని. ఏ సభీ కా విచార్ హై या और कोई का कोई और विचार है? सर्व समर्पण किसको कहा जाता है? ఎవరో ఒకరు ఇది సమాధానం చెప్పారు. అయితే బాబా చెప్తున్నారు అందరి ఆలోచన ఇదేనా? సర్వ సమర్పణ అయిపోయామని. లేదా ఇంకేదైనా ఎవరికైనా ఆలోచన ఉందా? సర్వ సమర్పణ అని దేన్ని అంటారు అసలు? సర్వమే ఈ దేహ కా భాన్ భీ ఆతా హై. సర్వము సమర్పణ అయిపోవడం అంటే సర్వంలో దేహ భ్రాంతి కూడా ఒకటి లెక్కకు వస్తుంది. देह ले लेंगे तो देना भी पड़ेगी, लेकिन देह का बांध तोड़कर समर्पण बनना है. దేహము ఇచ్చేస్తే మళ్ళీ దేహాన్ని తీసుకోవాల్సి కూడా వస్తుంది. అందుకని దేహం ఇచ్చేయటం అనేది కాదు, దేహ భ్రాంతిని తెంచుకొని సమర్పణ అవ్వాలి. आप क्या समझते हो? देह के अभिमान से भी संपूर्ण समर्पण बने हो. మీరేమనుకుంటున్నారు? దేహాభిమానం నుండి కూడా సంపూర్ణ సమర్పణ అయిపోయారా మీరు? మర్ గయే హో వ మరతే రేతే హో. చనిపోయారా దేహభ్రాంతి నుండి? ఇంకా చస్తూ ఉంటారా? చస్తూ ఉన్నాము అంటారా? చనిపోయారా? देह के संबंध और मन के संकल्पों से भी तुम देही हो. దేహం యొక్క సంబంధాలు మరియు మనస్సు యొక్క సంకల్పాలతో కూడా మీరు ఆత్మ అనే భ్రాంతిలో ఉండాలి. దేహీ హో, ఆత్మ అయి ఉన్నారు. ये देह का अभिमान बिल्कुल ही टूट जाए तब कहा जाए सर्व समर्पण जीवन, సమర్పణమై జీవన్. ఈ దేహం యొక్క అభిమానం కూడా పూర్తిగా తెగిపోయినప్పుడే सर्व समर्पणमय जीवितमो अंटारू. जो सर्व त्यागी सर्व समर्पण जीवन वाला होगा उनकी ही संपूर्ण अवस्था गाई जाएगी. ఎవరు సర్వత్యాగి సర్వ సమర్పణ జీవితం కలిగి ఉంటారో వారిదే సంపూర్ణ అవస్థ తయారవుతుంది, సంపూర్ణ స్థితి గాయనం చేయబడుతుంది. और जब संपूर्ण बन जाएंगे तो साथ जाएंगे అంటే సర్వత్యాగి సర్వసమర్పణమయ జీవితము తయారు చేసుకుంటేనే సంపూర్ణ అవస్థ తయారవుతుంది. ఎప్పుడు సంపూర్ణంగా అవుతారో అప్పుడే బాబా తోడుగా వెళ్ళగలరు. आपने शुरू में संकल्प किया था ना कि बाबा जाएंगे तो हम भी साथ जाएंगे, फिर ऐसा क्यों नहीं किया? ये भी एक స్నేహ है. బాబా చెప్తున్నారు మీరు జ్ఞానంలో వచ్చిన ప్రారంభంలో అంటే ఆదిలో బాబాతో కలిసి ఉన్నారు కదా పిల్లలందరూ. అందరి సంకల్పం ఏంటంటే బాబా వెళ్ళినప్పుడే మేమందరూ తోడుగా వెళ్తాం, బాబా తోడుగా తీసుకెళ్తారు, తోడుగా వెళ్ళిపోతామని. అలా ఎందుకో చేయలేదు మరి? పిల్లలు తోడుగా బాబాతో వెళ్ళలేదు. ఇది కూడా ఒక స్నేహంతో పిల్లలు ఆలోచిస్తున్నారు. और संग तोड़ एक संग जोड़ने की ये चेन है तो अंत समय की जो अंत समय की निशानी है. जब कहा था तो क्यों नहीं शरीर छोड़ा? छोड़ सकते हो. బాబాతో మరి పిల్లలు ఎందుకు వెళ్ళలేదు? బాబా తోడుగానే వెళ్తాము అనేవారు. బాబా చెప్తున్నారు ఇతర సాంగత్యాలను వదిలి
ఒకే సాంగత్యం జోడించుకునేటటువంటి ఒక సంబంధం, ఒక చైన్ మనం అనుభవం చేయటానికి తోడుగా ఉన్నాం, తోడుగా వెళ్తాము అనే వాగ్దానం తీసుకున్నారు. ఇది అంతిమ సమయం యొక్క గుర్తు, తోడుగా వెళ్ళడం అనేది. బాబా చెప్తున్నారు, బాబా తోడులోనే ఉన్నాం, తోడుగానే వెళ్తాము అని వాగ్దానం చేసిన వాళ్ళు మరి ఎందుకు శరీరాలు వదలలేదు, బాబాతో వెళ్ళలేదు? వదలగలరా శరీరాన్ని మీరు? బాబా తోడుగా వెళ్ళిపోవడానికి బ్రహ్మ బాబా వెళ్ళినప్పుడు ఒకవేళ బాబా చెప్పారే అనుకోండి, నేను వెళ్ళిపోతున్నాను అని, నా తోడుగా మీరందరూ వస్తామని వాగ్దానం చేశారు కదా, వచ్చేయండి అంటే శరీరం వదిలి వెళ్ళిపోతారా? చూడ సక్తే, వదలగలరా? అవి छूट भी नहीं सकता, మీరు వదలమన్నా శరీరాన్ని వదలలేరు కూడా ఇప్పుడు. क्योंकि जब तक हिसाब किताब है अपने शरीर से तब तक छूट नहीं सकता. ఎందుకంటే ఎంతవరకు లెక్కాచారాలు ఉన్నాయి ఇంకా. అవి క్లియర్ చేసుకోకుండా శరీరాన్ని వదిలి వెళ్ళలేరు కూడా మీరు అని చెప్తున్నారు బాబా. योग से या भोग से हिसाब किताब चुक तो जरूर करना पड़ता है. యోగం ద్వారానో కర్మభోగాల ద్వారానో తప్పకుండా లెక్కాచారాన్ని సమాప్తి చేసుకోవలసి ఉంటుంది. कोई भी कड़ा हिसाब किताब रहा हुआ है तो ये शरीर रहेगा, छूट नहीं सकता. ఏదైనా ఇంకా కఠినమైన లెక్కాచారాలు మిగిలి ఉండిపోతే శరీరం ఉండనే ఉండాలి, దీన్ని వదిలేసి వెళ్ళలేం. वैसे तो समर्पण हो ही, लेकिन अब समर्पण की स्टेज ऊंची हो गई है. సమర్పణ అయ్యే ఉన్నారు మీరు, కానీ సమర్పణ అనే దాని యొక్క పరిభాష, సమర్పణ యొక్క స్థితి ఏంటి అంటే అది ఇప్పుడు ఇంకొంచెం ఉన్నత స్థితి కావాలి మీది సమర్పణలో. సమర్పణ ఉస్కో కహా జాతే జో శ్వాస శ్వాస స్మృతి మీదే. సమర్పణని దేన్ని అంటారంటే శ్వాస శ్వాసలో కూడా స్మృతి ఉండాలి, బాబా స్మృతిలో ఉండాలి. एक भी श्वास विस्मृति का ना हो, ఏ ఒక శ్వాస విస్మృతిలో గడవకూడదు. हर श्वास में स्मृति रहे और ऐसे जो होंगे उनकी निशानी क्या है, ప్రతి శ్వాసలో బాబా స్మృతి ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వారి గుర్తులు ఏంటి, ఎలా తెలుస్తుంది మనకి వీళ్ళు శ్వాస శ్వాస స్మృతిలో ఉంటారు అని? उनके चेहरे पर क्या नजर आएगा, వారి ముఖంలో ఏం కనిపిస్తుంది? క్యా ఉన్కే ముఖ్ పర్ హోగా మాలూమ్ హే, వారి ముఖంలో ఏం కనిపిస్తుంది తెలుసా? హర్షిత్ ముఖ్. ఎవరో చెప్పారు హర్షిత్ ముఖిగా కనిపిస్తారు వాళ్ళు అని బాబాకు చెప్తున్నారు సమాధానం. హర్షిత్ ముక్తా కే సివై और भी कुछ होगा, హర్షిత్ ముక్తయే కాకుండా ఇంకా ఏమైనా కూడా ఉంటుందా? ఎవరైతే శ్వాస శ్వాస బాబా స్మృతిలో ఉంటారో వారి ముఖంలో చిహ్నాలు ఏం కనిపిస్తాయి? జో జిత్నా సహనశీల్ హోగా ఉన్మే ఉతని శక్తి బడేగి. ఎవరెంత సహనశీలుగా ఉంటారో వారిలో అంత శక్తి పెరుగుతుంది, శక్తి కనిపిస్తుంది వారి ముఖంలో. जो श्वास श्वास स्मृति में रहता होगा उसमें सहनशीलता का गुण जरूर होगा, और सहनशीलता होने के कारण एक तो हर्षित और శక్తి దికాయి దేగి. ఎవరైతే శ్వాస శ్వాస బాబా స్మృతిలోనే ఉంటారో వారిలో సహనశీలత యొక్క గుణం తప్పకుండా ఉంటుంది. మరియు సహనశీలత ఉన్న కారణంగా ఒకటి హర్షితముఖి ఎలాగా ఉంటారు వాళ్ళు, కానీ ఇంకొకటి శక్తి కూడా కనిపిస్తుంది వారి ముఖములో. उनके चेहरे पर निर्बलता नहीं, निर्बलता కనిపించదు వారి ముఖంలో, బలహీనత ఉండదు. ये जो कभी कभी मुख से निकलता कैसे करे क्या होगा, ये जो शब्द निर्बलता के हैं वो नहीं निकलने चाहिए. అప్పుడప్పుడు నోటి నుండి ఏదైతే వస్తుందో ఎలా చేయాలి, ఏమవుతుంది, ఎలాగవుతుందని ఆ మాటలు కూడా బలహీనమైనవి నోటి నుండి రాకూడదు. जब मन में आता है तो मुख पर आता है. మనసులో ఎలా ఏంటి అని వస్తే తప్పకుండా నోటి నుండి కూడా వస్తుంది. परंतु मन में नहीं आना चाहिए. मन मना भाव मत हजी भाव, కానీ మనసులోనే అది రాకుండా చూసుకోండి అన్నారు బాబా. అలాంటి శక్తి అనేది నిండి ఉండాలి. మనసులో కూడా బలహీనత రాకూడదు. ఎలాగా ఏంటి?
మన్మనాభవ స్థితిలో ఉండండి మనస్సు ద్వారా. మధ్యాజీ భవ స్థితిలో ఉండండి. మన్మనాభవ का अर्थ बहुत गुह्य है. మన్మనాభవ అంటే అర్థం చాలా గుహ్యమైనది ఉంది. मन बिल्कुल जैसे ड्रामा का सेकंड बाय सेकंड जिस रीति से जैसा चलता है, उसी के साथ साथ मन की स्थिति ऐसे ही ड्रामा की पटरी पर सीधी चलती रहे. మన్మనాభవ స్థితి యొక్క గుహ్యమైన అర్థం ఏంటి? మనస్సు పూర్తిగా సెకండ్ బై సెకండ్ డ్రామా ఏ రీతిలో ఎలా నడుస్తుందో, డ్రామాతో పాటు మనం నడుస్తూ ఫాలో అవుతూ, మనస్సు యొక్క స్థితి డ్రామా యొక్క పట్టాలపైనే తిన్నగా నడిపించుకుంటూ వెళ్ళాలి. మనస్సు యొక్క స్థితిని డ్రామా యొక్క పట్టాలు, డ్రామాలో జరుగుతున్నది ఒకటి, మన మనస్సు యొక్క స్థితి ఇంకొకటి ఆలోచించకూడదు. అందుకే డ్రామా అనే పాయింట్ పైన వచ్చేస్తూ ఉండాలి అంటారు బాబా. జరాబీ హిలేని కొంచెం కూడా మన మానసిక స్థితి చలించకూడదు పరిస్థితులు వచ్చేటప్పుడు. చాహే సంకల్పసే చాహే వాణిసి, సంకల్పతో కానివ్వండి మాటలలో కానివ్వండి చలించకూడదు. ऐसी अवस्था हो ड्रामा की पटरी पर चल रही हो, డ్రామా యొక్క పట్టాల మీదే నడుస్తున్నాము అన్నట్లు అటువంటి అవస్థ లోపల నుండి ఉండాలి. परंतु कभी कभी रुक जाते हो, मुख कभी हिल जाता है, मन की स्थिति हिलती है, फिर आप पकड़ते हो, ये भी जैसे एक दाग हो जाता है. కానీ అప్పుడప్పుడు ఆగిపోతున్నారు ఈ పట్టాల మీద వెళ్ళడానికి బదులు. డ్రామా పట్టాల పైన తిన్నగా వెళ్ళట్లేదు, ఆగిపోతున్నారు, కదిలిపోతున్నారు పరిస్థితులు వచ్చినప్పుడు. అప్పుడప్పుడు నోటితో కదిలిపోతున్నారు, అంటే మాటల్లో చలించారనే స్థితి కనిపిస్తుంది. కొన్ని సమయాల్లో మనసు స్థితి కూడా కదిలిపోతుంది, పరిస్థితుల్లో కదిలిపోతుంది, చలిస్తాము, టెన్షన్ అవుతాము, తర్వాత మళ్ళీ పట్టుకుంటున్నాము ఆ స్థితిని. డ్రామా టెన్షన్లో రాకూడదు, నెక్స్ట్ పట్టుకుంటున్నాం అనమాట. ఇది కూడా ఒక మచ్చే, కంప్లీట్ మీరు స్థితిని సంపాదించినట్టు కాదు. చలించింది స్థితి, మళ్ళీ సెట్ చేసుకున్నాం మనసు స్థితి, మాటల స్థితిని అంటే అది కూడా ఒక మచ్చ పురుషార్థంలో ఇంకా ఉన్నట్టే. अच्छा, फिर भी एक बात अब तक भी कुछ वाणी तक आई है, प्रैक्टिकल में नहीं आई है. ఒక విషయం ఇప్పటి వరకు మాటల్లో వచ్చింది, ప్రాక్టికల్ గా రాలేదు ఇంకా అంటున్నారు బాబా. కౌన్సీ బాత్ వాణి తక్ అయి ప్రాక్టికల్ ని, అది ఏంటి ఆ విషయం? ప్రాక్టికల్లో రాలేదు ఇంకా. యహీ డ్రామా की डाल जो सुनाई, लेकिन और बात भी बता रहे थे, वो ये है जैसे अब समय नजदीक है, वैसे समय के अनुसार जो अंतर्मुक्त की अवस्था वाणी से परे अंतर्मुख होकर कर्मणा में अव्यक्त स्थिति में रहकर धारण करने की अवस्था दिखाई देनी चाहिए, वो कुछ अभी भी कम है. డ్రామా అనే డాలుని ఉపయోగించటం, డ్రామా అనే పట్టాల మీద నడవడం, ఇది ఎలాగైతే ఇప్పుడు బాబా వినిపించారు, ఇది లోపం ఉంది ఈ విషయంలో కూడా. పిల్లల్లో చలిస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు పట్టాల మీదకి అన్నట్టు. ఇంకో విషయం కూడా ఉంది అని చెప్తున్నారు బాబా. అది ఏంటంటే, ఇప్పుడు సమయం ఎలాంటిది సమీపానికి వస్తుందో ఆ సమయాన్ని అనుసరించి ఇప్పుడు నడుస్తున్న సమీప సమయానికి వచ్చేసాం కదా, వినాశనం సమీపంగా, ఇంటికెళ్ళే టైం సమీపంగా వచ్చేస్తుంది. ఈ సమీప సమయం అనుసారంగా ఏదైతే లోపల నుండి అంతర్ముక్త యొక్క అవస్థ తయారవ్వాలో పిల్లల్లో, వాణి నుండి అతీతంగా, అంటే మాటల నుండి ధ్వని నుండి అతీతంగా ఉండే అవస్థ తయారవ్వాలో, అంతర్ముఖులై కర్మణాలో వచ్చినప్పుడు అవ్యక్త స్థితిలో ఉంటూ ధారణ చేసుకునే అవస్థ కనిపించాలో పిల్లల్లో, అది ఇప్పుడు కూడా తక్కువగానే ఉంది పిల్లల్లో. कारोबार भी चले और ये स्थिति भी रहे,
మన పని వ్యవహారాలు కూడా నడవాలి, స్థితి కూడా ఉండాలి అవ్యక్త స్థితి. ఏ దోనో హీ ఇక్కట్ట ఏక్ సమాన్ రహే, రెండు బ్యాలెన్స్ లో ఒకే టైంలో ఉండాలి. అభి ఇస్మే కమీ హై, ఇది లోపం ఉంది పిల్లల్లో. ఇంకా కార్య వ్యవహారాల్లో ఉంటూ కూడా ఈ స్థితిని రెండింటిని ఒకే టైంలో మెయింటైన్ చేయడం, ఇది लोपम ఉంది. अब साकार तो अव्यक्त स्थिति स्वरूप में स्थित है, लेकिन आप बच्चे भी अव्यक्त स्थिति में स्थित होंगे, तो अव्यक्त मुलाकात का अलौकिक अनुभव कर सकते हैं. ఇప్పుడు సాకార బాబా బ్రహ్మ బాబా అయితే అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోయారు. పిల్లలు మీరు కూడా ఎప్పుడైతే అవ్యక్త స్థితిలో అవుతారో అప్పుడే అవ్యక్త మిలనం యొక్క अलौकिक अनुभव చేసుకోగలరు అని చెప్తున్నారు బాబా. एक मुख्य बात और भी है, वर्तमान समय ध्यान पर देते हैं जो तुम्हारे में होनी चाहिए. ఇంకో ముఖ్యమైన విషయం వర్తమాన సమయంలో గమనిక పెట్టుకోవాల్సింది, అది బాబా గమనిక కలిగిస్తున్నారు. वो कौन सी ఏంటది? कोई को आता है जो मुख्य साकार रूप में भी कहते थे अमृत वेले उठना, अमृत वेले का वायुमंडल ऐसा ही रहेगा. సాకార రూపంలో ముఖ్యంగా బాబా ఇది నేర్పించేవారు. అమృత వేళ లేచి యోగం చేయాలి. అమృత వేళ వాయుమండలం అలాంటిది ఉంటుంది. साकार में अमृत वेले बच्चों से दूर होते भी मुलाकात करते थे. సాకారంలో బ్రహ్మ బాబా ఉన్నప్పుడు బాబా మధుబన్లో పిల్లలు ఇంకెక్కడో దూరంగా ఉండేవారు కదా. దూరంగా ఉన్నప్పటికీ పిల్లల్ని కలిసేవారంట బాబా. యుగంలో కూర్చొని పిల్లలందరితో కలియిక చేస్తూ ఉండేవారు, మిలనం చేసేవారు బాబా. లేకిన్ అంటే బాబా పాలన ఇచ్చేవారు దూరంగా ఉన్న పిల్లలకు కూడా अमृत वेला. लेकिन अभी जब अमृत वेले चक्र लगाने बाबा आते हैं तो वो वायुमंडल देखा नहीं है, क्यों तक गए. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అమృత వేళ చక్రం వేస్తున్నారో బాబా పిల్లల దగ్గరకు వస్తున్నారు, అప్పుడు సాకారంలో ఉన్నప్పుడు బాబా మనస్సుతో బుద్ధితో వెళ్ళేవారు పిల్లల దగ్గరికి పాలన ఇవ్వడానికి. ఇప్పుడైతే బాబా సూక్ష్మ శరీరంతోనే డైరెక్ట్ గా పిల్లల దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు చక్రం వేసి పిల్లల్ని చూస్తూ. ఇప్పుడు ఆ వాయుమండలము కనిపించట్లేదు పిల్లలు యాక్టివ్గా అమృత వేళ అనుభవం చేయడం. ఎందుకు అలసిపోయారు అడుగుతున్నారు బాబా. इस अमृत वेले की अलौकिक अनुभव में थकावट दूर हो जाती. వాస్తవానికి ఈ అమృత వేళలో లేచి అలౌకిక అనుభవం చేసుకోవడం ద్వారా అలసట ఇంకా మీకు దూరం అవుతుంది. అలసిపోయాము, లేవలేము, అలసిపోయాము, మాకు నిద్ర వచ్చేస్తుంది కాదు. ఇంకా కరెక్ట్గా మీరు అనుభవం చేస్తే అమృత వేళ అలసట దూరం అవుతుంది అని చెప్తున్నారు బాబా. परंतु ये कमी देखने में आती, కానీ పిల్లల్లో ఇది ఇంకా లోపం కనిపిస్తుంది. ये बाप दादा की शुभ इच्छा है कि जल्दी से अव्यक्त स्थिति का हर एक बच्चा अनुभव करे. కాబట్టి ఇది బాప్ దాదా యొక్క శుభ ఇచ్ఛ ఏంటంటే అతి తొందరగా పిల్లలు, ప్రతి పిల్లలు ఈ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకొని తయారైపోవాలి. वैसे तो आप जब साकार से साकार से मिलते थे तो आपकी आकारी स्थिति बन जाती थी. अब जितना जितना अव्यक्त आकारी स्थिति में स्थित होंगे उतना ही अलौकिक अनुभव करेंगे. సాకారంలో ఎప్పుడైతే బాబాను సాకారంలో చూస్తూ సాకార రీతిలో కలిసేవారో పిల్లలు, అప్పుడు బాబాని కలుస్తూ ఆకారి స్థితి యొక్క అనుభవంలోకి వెళ్ళిపోయేవారంట పిల్లలు. పరిస్థ బాబాని చూడటమే కాదు, వీళ్ళు కూడా స్వయాన్ని పరిస్థ స్థితిలోకి వెళ్ళిపోయామా అనే అనుభవాల్లోకి వెళ్ళిపోయేవారంట బాబాతో కలిసినప్పుడు. మరి సాకారంలో ఉన్నప్పుడే అలా అనుభవం చేసేవారంటే ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎంతెంత అవ్యక్త ఆకారి స్థితిలో మీరు స్థితిలో ఉంటారో అంతే బాబా నుండి అలౌకిక అనుభవాలు మీరు చేయగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, 69 మురళిలో ఈరోజు 2
విన్నాం మన 23, 25 తారీఖులు. అస్థికలు కాదు, బాబా యొక్క గుణాలు, స్థితి మీకు గుర్తుకు రావాలి. అస్థికలు తీయటము జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి బాబా చెప్తున్నారు ఆ రోజు. బాబా యొక్క గుణాలు, బాబా యొక్క స్థితి, వాటి యొక్క స్మృతులు మీలో కలగాల, స్థితికి మీరు చేరుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఎక్కువ బాబా చెప్తున్నది అవ్యక్త స్థితిలో ఉండండి, అప్పుడే బాబా నుండి అలౌకిక అనుభవాలు చెయ్యగలరు అని చెప్తున్నారు బాబా. బాబా వెళ్ళింది దేనికోసం అంటే, బాబా శిక్షణలు మీరు ప్రాక్టికల్ రూపంలో ఇప్పుడు చూపిస్తారు. మీరు పొందిన శక్తి ఇతరులకి ఇచ్చే ప్రత్యక్ష రూపంలోకి మీరు వస్తారు అని బాబా తెర వెనకాతలకు వెళ్ళారు. శక్తి సైన్యం ఇప్పుడు ముందుకు రండి అని దాదీలతో దీదీతో చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మ బాబా, శివ్ బాబా ఇద్దరు కంబైన్డ్ గానే ఉన్నారు. ఒక్క క్షణం కూడా వేరు కారు, సూక్ష్మ లోకంలో ఉన్నారు. అంటే చాలా మంది మనం అనుకుంటున్నామేమో సూక్ష్మలోకంలో బాబా ఉన్నారని మామూలుగా చెప్పుకుంటున్నామేమో అని అనుకోవచ్చు. కొత్త కొత్త వాళ్ళు, జ్ఞానంలో వచ్చిన వాళ్ళు ఉంటే, బాబా అవ్యక్త మురళిలో క్లియర్గా చెప్పినటువంటి విషయం ఇది. సూక్ష్మలోకంలో బ్రహ్మ బాబాలో శివ్ బాబా ఇద్దరు కంబైన్డ్ గానే ఉన్నారు, పాలన ఇస్తున్నారు. వాళ్ళిద్దరు కంబైన్డ్ గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరితో మీరు కంబైన్డ్ అయితే త్రిమూర్తులు అయిపోయారు. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి, త్రిమూర్తి రూపంలో ఉన్నాను నేను బాబ్దాదాతో కలిసి అని. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితి ఎక్కువగా అనుభవం చేయండి. అప్పుడు కర్మేంద్రియాల ద్వారా ఆటోమేటిక్గా శ్రీమతానుసారం కర్మలు జరుగుతాయి అని చెప్తున్నారు బాబా ఈరోజు. ఆఖరి వరకు బాబా చేయి విడిచిపెట్టకండి. మాయ వస్తుంది, అయినా మాయాజీతులై బాబా యొక్క స్థాపనా కార్యంలో సహయోగిగా ఉండాలి మనం. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? మీరు ధరణి పైన నక్షత్రాలు, మీ వైపు అందరి దృష్టి వస్తుంది ఇప్పుడు. సర్వ సమర్పణ అంటే దేహ అభిమానం కూడా సమర్పించాలి. దేహాన్ని అయితే ఇవ్వలేం మనం. దేహాన్ని ఇవ్వడం అంటే ఈ దేహాన్ని వదిలేయడం, వదిలేస్తే మళ్ళీ ఇంకో దేహమైనా తీసుకోవాలి కదా. కాబట్టి అది కాదు బాబా చెప్తున్నది. బుద్ధితో దేహ అభిమానాన్ని సమర్పించేయాలి అని చెప్తున్నారు బాబా. మనస సంకల్పాలలో కూడా, దేహ సంబంధాలను నిర్వర్తించటంలో కూడా ఆత్మాయి ఉంటూ నిభాయించాలి మీరు దేహీ స్థితిలో. అది దేహ భ్రాంతిని సమర్పించటం. ఇలా సర్వ సమర్పణమయ జీవితం ఉంటేనే సంపూర్ణ స్థితి, సంపూర్ణ స్థితి ఉంటేనే బాబా తోడుగా వెళ్తారు అని చెప్తున్నారు బాబా. శ్వాస శ్వాస కూడా బాబా స్మృతి ఉండాలి. సమర్పణ అంటే ఇదొక అర్థం, సమర్పణ అనే దానికి. శ్వాస శ్వాస బాబా స్మృతిలోని ఉంటే హర్షిత ముఖము ఉంటుంది వారి ముఖంలో, శక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే వారిలో ఆటోమేటిక్గా సహన శక్తి ఎక్కువగా వచ్చేస్తుందంట శ్వాస శ్వాస స్మృతిలో ఉండే వాళ్ళకి. అప్పుడు ఆటోమేటిక్గా ఒక శక్తి అనేది నిండి ఉంటుంది వారి ముఖంలో అని చెప్తున్నారు బాబా. కాబట్టి అలాంటి శక్తి ఉండాలి శ్వాస శ్వాసలో బాబాని తోడు పెట్టుకొని మీరు. నిర్బలంగా అయిపోకూడదు. మనస్సు మరియు నోటి ద్వారా చలించిపోకండి పరిస్థితులు వచ్చినప్పుడు. మన్మనాభవ మధ్యాజీభవ స్థితికి వెళ్ళిపోండి. డ్రామా అనే పట్టాలపైన నడిచి వెళ్ళిపోండి. కొంచెం కూడా పక్కకి మనసా స్థితిని తీసుకెళ్ళకండి. టెన్షన్లో వచ్చాం, మనసు చలించింది, కదిలిపోయింది, మళ్ళీ పట్టాల మీద పెట్టాము అంటే కూడా పురుషార్థంలో మచ్చ ఉన్నట్టే. ఇంకా బాబా ఏం చెప్తున్నారు?
డ్రామా పాయింట్ పైన కరెక్ట్ గా నడవండి. ఇంకా ఇప్పటి పరిస్థితుల అనుసారంగా ఎంత అంతర్ముఖి స్థితి ఉండాలో మీలో, ఎంత ధ్వని నుండి అతీత స్థితి, ప్రపంచ విషయాల నుండి అతీతంగా ఉండాలో, నిమిత్త మాత్రంగా ఏది మాట్లాడాలో అది నిమిత్త మాత్రంగా, ఏది వినాలో అది నిమిత్త మాత్రంగా, మనం ఏం చేయాలో అది, అంతకన్నా ఇంకెక్కువ విషయాలలోకి వెళ్లకుండా అతీత స్థితి, అంతర్ముఖ స్థితి, అవ్యక్త స్థితి యొక్క ధారణ, అవస్థ లోపము కనిపిస్తుంది పిల్లల్లో. అది సరి చేసుకోండి. మీ కర్తవ్యాలు నిభాయించాలి. కార్య వ్యవహారాలు. ఈ స్థితి కూడా తోడుగా మెయింటైన్ చెయ్యాలి. అది గమనిక పెట్టండి అని గమనిక కలిగిస్తున్నారు బాబా. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉండండి. అచ్చా. ఓం శాంతి. మళ్ళీ రేపు అమృత వేళ కలుద్దాం. अपने कर नहीं मानव को ताज तख्त दिलाए, बिना किए ना कोई फल मिलता, किया व्यर्थ ना जो पुरुषार्थी कर्म से ऊंच श्रेष्ठ बन जाता है, ऊंच श्रेष्ठ बन जाता है। जो पुरुषार्थी कर्म से ऊंच श्रेष्ठ बन जाता है, ऊंच